ఎంత తిడ కూర్చున్నావు? ఏ పని అయిపోయింది ఇక్కడ కూర్చున్నారా? వడ్లు కోతకు వచ్చినట్టున్నాయి కాదు? కోతకు వచ్చినాయిరా. ఎప్పుడు కొత్తన్నావు మరి? ఇక కొయ్యాలరా, కొద్దిగా మబ్బత్తాంది. మిషన్ ఈనాంగా వెళ్ళతట్లేదు, గాడ బురద ఉన్నది. ఇక మిషన్ ఈనాంగా వస్తే ఇక కొయ్యాలి. ఇక అవును అవును తాత, ఇప్పుడు మనం 1 ఎకరం పొలం ఎత్తాం, అసలు పెట్టుబడి ఎంత అవుతుంది? మరి మొత్తం అయిపోయినాక మనకు లాభం ఎంత వస్తుంది? ఇక పెట్టుబడి అంటే ఇప్పుడు ఎకరాన 1 బస్తా వడ్లు అలకాలే. అంటే 1 ఎకరానికి 1 బస్తా? 1 బస్తా 10 కిలోలు. 10 కిలోల వడ్లు 1 ఎకరానికి అలకాలి. దాన్ని ఫస్ట్ కల్టివేటర్ కొట్టిస్తే 700 అవుతాయి ఒక్క సాలుకు. ఇక మళ్ళా వీల్స్ చేస్తామా, వీల్స్ నాటుకు 7,000 రూపాయలు. 1 ఎకరానికి? 1 ఎకరానికి 7,000. అంటే ఇక్కడికి 7,700 అవుతుంది. 7,700. మరి వడ్ల బస్తా ఎంత 10 కిలోలకి? అది 1000. 7,700, 8,700 ఆడికి అయినాయా? ఇక మళ్ళా నాటు ఎంతమంది వేయాలి ఎకరానికి? 8 మంది. ఒక్కరి కూలి ఎంత తాత? ఒక్కరి కూలి 500. 500 అంటే 4,000. 8,700 ప్లస్ 4,000 12,700. 12,700. ఒక్క మందు బస్తా 1,500. ఒక్క మందు బస్తా ఎన్ని పడతాయి ఎకరానికి? ఎకరానికి ఫస్ట్ నాటయంగా 1, గడ్డి మందుతో ఉత్తంగా మొత్తం 2,000 రూపాయలు ఆ నాటు రోజు. 2,000 రూపాయలు అంటే 14,700. గొర్రె కొట్టడానికి 1,500. 15,700 ప్లస్ ఇవి 500, 16,200. ఆడికి అయినాయి. ఇక మళ్ళా ఇంకా ఏమున్నది, ఇక కలుపుది కలుపు 5 ఎంత అవుతుంది? 5కి ఇక మనిషికి 500 వేసుకో. 2,500. 2,500. 17, 18,700. ఇప్పుడు కొట్టుడు మందు ఏదన్నా రోగం అయితే కొట్టాలంటే అదొక 2,000. 20,700. 20,700. దానికి మళ్ళీ మిషన్కి కొయ్యాలి కదా, మిషన్ కోస్తే 3,000. ఎకరానికి 3,000. 23,700. 23,700. మళ్ళీ ఆ నుంచి ట్రాక్టర్ ఇక్కడికి పోసుకొస్తే ఒక్క లోడుకు 800 రూపాయలు. మళ్ళీ ఐ కేబుల్ కాడికి ఎన్ని లోడ్లు వస్తాయి? అట్లా 2 లోడ్లు వస్తాయి. 23,700 ప్లస్ 1,600. 24,700 ఉన్నాయి, 600. 25,300. అంత ఖర్చు వస్తుంది. దీనిలో లాభం అనేది ఇప్పుడు మనం పంట వేసినాక ఎన్ని నెలలకు వస్తుంది మన చెయ్యికి? మన చెయ్యికి 4 నెలలు కావాలరా. ఇప్పుడు 25,000 ఖర్చు అనుకో, ఇక అటు ఇటు 25,000 ఖర్చు పెట్టి 4 నెలలు చూడాలి. 4 నెలలు చూడాలి. మరి 1 ఎకరానికి ఎంత దిగుబడి వస్తుంది? ఇక దిగుబడి అన్నది దాంట్లో మనకు లాభం అనేది లేదు. కాకపోతే మన పంట మన భూమి కాబట్టి మనం చేసుకుంటే అందులో మనకు ఇక మన కూలి అది ఇది కడితే మిగులది, ఏం మిగులది మనకు. కాకపోతే మన పంట వండుతుంది మనం చేసిన మన వ్యవహారం. ఇప్పుడు ఈ ఎకరంలో ఎన్ని వడ్ల బస్తాలు వస్తాయి తాత? ఇంట్లో ఎకరాన ఒక 25 బస్తాలు వెళ్తాయిరా. 25 బస్తాలు. 1 బస్తా ఎంత? 1 బస్తా 8 గుంచాలు. కాదు, ధర ఎంత? ధర ఎంత అంటే ఇప్పుడు వైకేబుల్ లెక్క కదా. మునుపటి లెక్కనేమో అట్లా 800, 1,000 రూపాయలు అట్లా ఉండేది. కానీ ఇప్పుడు అట్లా కాదు, ఇప్పుడు క్వింటల్ లెక్క. కింటకి ఎంత? క్వింటల్ 2,000. మనకి ఎన్ని క్వింటాల వడ్లు వస్తాయి తాత? ఒక 15 క్వింటాలు వెళ్తాయిరా. 2,000 అంటే 30,000 వస్తాయి. 30,000 వస్తాయి. అంటే 25,000 పెట్టి 4 నెలలు కూర్చొని చూస్తే 5,000 లాభం వస్తుందా? 5,000 లాభం. అది వర్షాలు పడకుండా మన అడ్లు చేతికి వచ్చినప్పుడు ఇంతమందిని చూసుకోవాలి. అది అంటే అవి అత్తయా పోతాయా ఉంటాయా అనేది మనకు చేతికి వచ్చిన నాడు జేబులో పడ్డ రోజు వచ్చినాయి అనాలి. అంటే ఆ వడ్లు కుప్పవచ్చినాక కూడా పోతాయి. అవును, వర్షానికి మనం ఏం చేయలేము. అవును, ఇప్పుడు వడ్లు తడితే పని చేయవు కదా తాతగా? చెయ్యి కొట్టుకపోవడం కూడా జరుగుతుంది. మరి అట్లా అయితే రైతులకు ఏం లాభం ఉంటుంది తాత? రైతుకు లాభం అనేది లేదురా. కాకపోతే ఇప్పుడు 2-3 ఎకరాలు రైతుకు ఉన్నది, రైతుకు 5 ఎకరాలు ఉన్నది. అయితే కాకపోతే మన భూమిని మనం ఎట్లా ఇడిచిపెట్టాలి? మనం మంది లీజుకు బట్టి చేస్తలేం కదా. అయితే మన భూమి మనం చేసుకుంటూ పోదాం. మనకు మిగిలిన కాడికాయ ఇక మనం తింటాం, కొన్ని ఉంటాయి అంతేకాని మనం దాన్ని ఖర్చులు కట్టలేము. మనం కడితే మనం ఏం పని చేయలేము అనేది ఆలోచించుకుంటాడు రైతు.
అంతే తప్ప కానీ ఇక రైతు మీరు లాభాల కోసం చూడరు. ఏ లాభం లేదురా, కాకపోతే చెయ్యాలి ఇక అంటే మన తాత ఇప్పుడు ఒక్కొక్కసారి మీరు పెట్టిన పెట్టుబడి కూడా రాదు కదా. రాదు, ఒక్కొక్కసారి పెట్టిన పెట్టుబడి కాదు మొత్తానికే రాదు. ఇట్లా అయితే మరి కష్టం కదా తాత, మీకు ఇంట్లోకి వెళ్ళడానికి కూడా ఇబ్బంది అవుతుంది కదా. ఇక కష్టమే, ఓసారి మనం బయట కొనుకొచ్చుకునే రోజులు కూడా ఉన్నాయి. ఈ పంట అంతా పోయి పండకుంట అయిపోయి బయట కొనుకొచ్చుకొని తిన్న రోజులు కూడా ఉన్నాయి. అట్లాంటి రైతు అనేది ఇక బాధపడేది లేదురా. రైతుకి ఏంటంటే రంది లేకుంటే ఇక గదే చేసుకుంటాడు, కానీ రైతు రంది అనేది బయటికి చెప్పలేడు. ఇక అదే 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 ఇప్పుడు నేను లెక్కెత్తే మరి ఒక్క రూపాయి కూడా లాభం వస్తలేదు. మీరు ఇంత కష్టపడి ఇప్పుడు ఎండనక వాననక వచ్చి దున్నుడు చేసుడు అన్ని చేస్తారు కదా. అంటే రైతుకు ఏంది అంటే మనం మొదటి నుంచి చేసినాం కదా, దీన్ని చెయ్యాలి, మనం మధ్యలో ఇడిచి పెడితే మంచిది కాదు కదా అనేది ఆలోచించుకొని చేసడే తప్ప కానీ రైతుకు ఏం లాభం లేదు, ఏం లాభం లేదురా. ఇప్పుడు మరి ఈ వడ్ల ఒకటేనా తాతలైతే ఏ పంట అయినా అంతే ఉంటుందా? ఏ పంట అయినా అంతేరా, రైతుకు ఏం లాభం అనేది బాగా రాదు. ఇప్పుడు మిర్చి పెడతాడు, మిర్చి పెడితే దాదాపుగా చీడని పెడితే చీడుకు ఒక 20 మంది ఫస్ట్ ఏరేది 50 మంది ఏరుతున్నారు. 50 మంది ఏరితే మనిషికి ఒక 300 చూసుకో కూలి, ఒక్క రోజుకు 15,000. అది అమ్మేది 10,000, 15,000 అమ్ముతుంది. అంటే అట్లా ఎన్నిసార్లు ఏరాలే, అది ఎంత రైతుకు ఏం లాభం వస్తుంది అంటే. కాకపోతే మన ఫీలింగ్ ఏంటంటే, మన ఫీలింగు పంట పండిస్తాను నేను రైతును, నాకేంది అనేది ఫీలింగ్లో పోతాం అంతే తప్ప కానీ ఈ బయట వాళ్ళు అనుకుంటారు వాడు రైతు అంటే వాని లాసు గీసు అనేది బయట వాడు ఆలోచించాడు. వానికి అదే తాత ఇప్పుడు ఏమన్నా అంటే నీకేందే, నీకు మంచి ఇన్ని ఎకరాలు ఉంది అన్ని ఎకరాలు ఉంది పువ్వు పంటలు పండిస్తాను అంటారు, కానీ మరి అన్ని ఎవరు చూస్తారు? ఇవన్నీ ఎవరు చూడరు. నువ్వు అంటావు అట్లా రోడ్ పంట పోతావు, వానికి ఏంది మంచి పంట పండింది అంటావు, కానీ ఈ లాసు అనేది ఆలోచించాడు అనేటోడు. మళ్ళీ పొలం కూడా ఒక్కోసారి బాగా పురుగు పడుతుంది కదా తాత. బాగా పురుగు పట్టి ఈ సంవత్సరం అంతా మన ఇంకా అది వచ్చిందిరా మసి పేన వచ్చి బాగా వచ్చింది. ఇంకా ఆ సైడ్ లో ఇంకా గట్టు బాగా వచ్చింది. ఇక్కడ ఇప్పుడు ఇదంతా లాసే కదా, లాసేరా, వేస్టే ఈ సంవత్సరం. అయితే ఇప్పుడు రైతుకి ఏం లాభం ఉండదురా, ఏముండదు, చెయ్యాలి అంతే తప్ప కానీ రైతుకు అనేది లాభం అనేది ఏం ఆడుంటది. కానీ బాగా ఇబ్బంది అవుతా రైతులకి, చాలా ఇబ్బంది. అయితే ఎన్నిటికైనా తట్టుకుంటాడు రైతు. అదే అదే ఎట్లా అంటే మన భూమి మనం చేసుకొని మంచిగా మనం తినాలి అంటే అన్నట్టే తప్ప కానీ రైతుకి ఏం మిగులది, ఏం మిగులది రైతుకు. సరే అయితే పోదాం మరిగా. పోదాంరా, నాకు కూడా ఆకలి అవుతాను. పోదాం.